అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన ఇంటికి సరిపడా పసుపును మనం ఇంట్లోనే ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఒక చిన్న కంటైనర్లో అయినా ఒక చిన్న ప్లేస్లో అయినా మనము పసుపు ఎక్కువగా పండించాలి అంటే ఒక 5 బెస్ట్ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పసుపు కొమ్ములండి. ఈ పసుపు కొమ్ములు లాస్ట్ సంవత్సరం నేను హార్వెస్ట్ చేసిన వెంటనే పచ్చి పసుపు కొమ్ములను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని బాల్కనీలో నీడకు పెట్టేసిన అండి. ఎండ తగలకుండా వెళ్తున్న ప్లేస్లో మనం ఇలా పెట్టడం వల్ల మనకు చూడండి సీజన్ స్టార్ట్ కాగానే ఇలా మొలకెత్తుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి పసుపు కొమ్ముల్ని మనము సేకరించుకొని రెడీగా పెట్టుకోవాలి. మన దగ్గర పసుపు కొమ్ములు లేకపోతే వ్యవసాయం చేసే రైతుల దగ్గర కూడా మనకు దొరుకుతాయండి. లేదంటే బయట పచ్చి పసుపు కొమ్ములను కూడా అమ్ముతారండి. అవన్నీ తెచ్చుకొని మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఈ పసుపు కొమ్ముల్ని మనం జూన్ జూలైలో నాటుకోవచ్చండి. అప్పుడే కదా మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు నాటుకోవాలి. ఇది 9 నెలల నుంచి 10 నెలల పంట అండి. కాబట్టి మనము జూన్ జూలైలో నాటుకుంటే మనకు ఏప్రిల్ వరకు హార్వెస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ జూలై వరకు ఖచ్చితంగా నాటుకునే ప్రయత్నం చేయాలి. సెకండ్ టిప్ వచ్చేసి సాయిల్ మిక్స్ అండి. సాయిల్ మిక్స్లో మనము గార్డెన్ సాయిల్ 30%, కంపోస్ట్ 30%, నీమ్ పౌడర్ 10%, కోకోపిట్ 30% వాడతాము నార్మల్గా అయితే. కానీ ఈ పసుపు నాటుకోవడానికి మాత్రం మనము 10% ఎక్స్ట్రాగా సన్న ఇసుక వాడాలి అండి. అప్పుడే మనకు పసుపు అనేది హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి పసుపు నాటుకోవడం అండి. ముందుగా రెడీ పెట్టుకున్నాం కదండి, మనం సేకరించుకొని రెడీగా పెట్టుకున్న మొలకెత్తిన పసుపు కొమ్ముల్ని ఇప్పుడు మనం మట్టిలో నాటుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు 2 నుంచి 3 ఇంచుల లోతులో మట్టిలో పెట్టుకోవాలండి పసుపు కొమ్ముల్ని. కంటైనర్లో కానీ గ్రో బ్యాగులలో కానీ పసుపు నాటుకోవాలనుకునే వాళ్ళు కొద్దిగా పెద్ద సైజు ఉండేలా చూసుకోవాలండి. ఇలా కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి. మిగతాదంతా సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. మట్టిలో పెట్టిన తర్వాత మనకు మొలకెత్తిన పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, ఆ మీద పిలకలు అవి పైకి కనిపించేలాగానే ఉంచి మట్టి కవర్ చేసేసి నీళ్లు పోసేసేయాలి వెంటనే. ఇవి 1 మంత్ మొలకలండి. చూడండి ఎంత హెల్తీగా పెరిగినాయో. పెట్టిన ప్రతి కొమ్ము మొలకెత్తిందండి. మనము పసుపు నాటుకునేటప్పుడు ఇలా దూరంగా గ్యాప్ ఉండేలాగా పసుపు కొమ్మలు నాటుకోవాలండి. కంటైనర్లో అయినా సరే గ్రో బ్యాగ్లో అయినా సరే ఇలా నాలాగా పెరట్లో నీళ్ళలో పెట్టినా సరే అన్నమాట. అప్పుడే మనకు పసుపు అనేది హెల్తీగా పెరుగుతుందండి. 100 రూపీస్ బ్లాక్ టబ్బులలో అయితే ఒక 3-4 కొమ్ములు పెడితే సరిపోతుందండి. అంతకన్నా పెట్టకూడదు అన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి మెయింటెనెన్స్ అండి. చూడండి పసుపులో చిన్న కలుపు మొక్కలు వచ్చేసినాయి కదా, అవి వెంటనే తీసేసేయాలి. 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి అలా తీసి మట్టిని మొత్తం ఇలా లూజ్ చేయాలండి. అప్పుడు మొక్కలు హెల్తీగా వేపుగా పెరుగుతాయి అన్నమాట, ఫాస్ట్గా పెరుగుతాయి. మొక్కలకు మనము నీళ్లు పోసినప్పుడు లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు పైన మొత్తం ఒక లేయర్ లాగా మట్టి అంతా గట్టిగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు మొక్కలకు ఆక్సిజన్ అందదండి. కాబట్టి హెల్తీగా పెరిగాయి అన్నమాట మొక్కలు. అందుకని చెప్పేసి మనము ఒక 15-20 డేస్కి ఒకసారి, ఒక 1 మంత్కి ఒకసారి అట్లీస్ట్ ఇలా మట్టి పైన మనం లూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మొక్కకు మనకు ఎయిర్ సప్లై అనేది కరెక్ట్గా జరిగి మొక్క వేపుగా హెల్తీగా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఇలా డ్యామేజ్ అవ్వకుండా కొంచెం మట్టి లూజ్ చేసేటప్పుడు నిదానంగా చూసుకొని చేయాలన్నమాట. కలుపు మొక్కల్ని వెంటనే తీసేసేయాలండి కనిపించిన వెంటనే. ఎందుకంటే మట్టిలో ఉన్న బలాన్ని ఆ కలుపు మొక్కలు కూడా తీసేసుకుంటాయి కాబట్టి కనిపిస్తే వెంటనే తీసేసేయాలి. ఫోర్త్ టిప్ వచ్చేసి ఫర్టిలైజర్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు పసుపు ఫాస్ట్గా పెరగాలన్నా, లోపల దుంప బాగా ఊరాలన్నా, ఫుల్ హార్వెస్ట్ వెళ్ళాలన్నా మనకు ఫర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం మంచి ఫర్టిలైజర్స్ ఇస్తేనే మనం మంచి హార్వెస్ట్ తీయొచ్చండి. అవేంటంటే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే మనము కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, జీవామృతము ఇవ్వచ్చు, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇలా మనం ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా కూడా ఇవ్వచ్చండి ఈ పసుపుకు కూడా. అలాగే ముఖ్యంగా నెలకు ఒక్కసారి అండి, 1 మంత్కి ఒక్కసారి ఖచ్చితంగా కంపోస్టు మొక్క మొదట్లో వేయడానికి ప్రయత్నం చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పటికప్పుడు మొక్కలు పెరుగుతూ ఉంటే మట్టిలో ఉన్న బలమంతా పోతుందండి. కాబట్టి మనము 1 మంత్కి ఒక్కసారి కంపోస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలండి. కంపోస్ట్ లేకపోతే మేక ఎరువు, ఆవు ఎరువు కూడా వేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ కంటే ఎక్కువ బలం ఇచ్చేది మేక ఎరువు అండి. ఆ తర్వాత ఆవు ఎరువు.
ఇవి మనం హోమ్ మేడ్ కంపోస్ట్ కన్నా మనం బయట కొనే కంపోస్ట్ కన్నా సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అవి ఉంటే అవి వేయడానికి ట్రై చేయండి, లేకపోతే కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను విలేజ్లో ఉంటాను కాబట్టి మాకు ఏ మేక ఎరువైనా ఆవు ఎరువైనా అందుబాటులోనే ఉంటుంది. నేను ఎక్కువ అవే వాడతానండి మొక్కలకి. ఇక లాస్ట్ వచ్చేసి వాటర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు ఆ నీళ్ళు ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఎక్కువైతేనేమో మొత్తము నీరు పట్టిపోయి లోపల భూమిలో ఉన్న దుంపంతా కుళ్ళిపోతుంది అన్నమాట. తక్కువ అయితేనేమో ఎండిపోతాయి. కాబట్టి నీళ్ళు మనం మట్టి డ్రై అవుతున్నప్పుడు చూసుకుంటూ పోయాలి. అంతకన్నా ఎక్కువ నీళ్ళు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కంటైనర్లో పెంచేవాళ్ళు, గ్రో బ్యాగులలో పెంచేవాళ్ళు ఎక్స్ట్రా వాటర్ పోతున్నాయో లేవో, హోల్స్ క్లియర్గా ఉన్నాయో లేవో ఖచ్చితంగా చూసుకోవాలండి. నీళ్ళలో పెట్టే వాళ్ళైతే మనకు గుంతలాగా ఉండకుండా నీళ్లు మనం పోస్తున్నప్పుడు అక్కడ స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి. వెంటనే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలాగా, జారిపోయేలాగా అనమాట. మనం పసుపు నాటుకోవడమే వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే నాటుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఫుల్ వర్షాలు పడుతున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి. కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ వర్షాకాలంలో మనకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే వర్షాలు కంటిన్యూగా పడుతున్నప్పుడు ఫంగస్ వచ్చేస్తుందండి. వాటర్ అంతా ఎక్కువ అయినప్పుడు మట్టి పైన మొత్తం ఇట్లా ఫంగస్ రావడం కానీ, లేదంటే నత్తలు గుల్లలు అంటాం కదా అవి, గుర్ర పురుగులు ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. అవి మనకు ఎక్కువైనప్పుడు లోపల పసుపును ఎదగకుండా తినేస్తాయి. కాబట్టి 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి నీమ్ పౌడర్ చల్లాలండి. పైన కొంచెం మట్టి లూజ్ చేసినప్పుడు కొంచెం నీమ్ పౌడర్ చల్లేసి అలా మట్టి మొత్తం కలిపేస్తే సరిపోతుందన్నమాట. ఎట్లా మనము మధ్యలో మట్టి లూజ్ చేస్తాం, కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటాం కదా, అప్పుడు కొంచెం నీమ్ పౌడర్ కూడా వేసేస్తే సరిపోతుందన్నమాట. ఇలాంటి ఏమన్నా పెస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. ఈ 5 చిట్కాలు ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి పసుపు మనం పండించుకునేటప్పుడు. ఈ 5 చిట్కాలు మనం ఫాలో అవుతూ పసుపును మనం పండించుకున్నట్లయితే సంవత్సరానికి సరిపడా మనం పసుపును, మన ఇంటికి సరిపడా పసుపును మనం ఇంట్లోనే పండించుకోవచ్చండి. చాలా సులువుగా పండించుకోవచ్చు. పెరట్లో అయినా, కంటైనర్లో అయినా, గ్రో బ్యాగ్లో అయినా చాలా తక్కువ ప్లేస్లో కూడా మనము మన ఇంటికి సరిపడా పసుపుని తీయొచ్చండి ఈజీగా. ఇప్పుడు హార్వెస్ట్ కూడా చూపిస్తాను. ఇది 10 నెలల తర్వాత అండి. చూడండి మనకు పసుపు తయారు కాగానే ఇలా మొత్తం ఎండిపోతుంది అన్నమాట. ఇలా ఎండిపోతున్నప్పుడు మనము పసుపుకు నీళ్లు పట్టకూడదండి. నీళ్లు పడితే మళ్ళీ మొలకెత్తడం స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి నీళ్లు పట్టకూడదు అన్నమాట. ఇలా మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఇంకా మనం తవ్వుకొని తీసేసుకోవడమే పసుపుని. మన గార్డెన్లో 2 ఇయర్స్ నుంచి పసుపు వేస్తున్నానండి. ఫస్ట్ టైం అయితే ఒక బకెట్లో పెట్టిన, ప్లాస్టిక్ బకెట్లో, నాకు తెలియక. అయినా సరే చాలా బాగా వచ్చిందండి హార్వెస్ట్. ఒక 3-4 కొమ్ములు పెట్టినా సరే చాలా బాగా హార్వెస్ట్ వెళ్ళిందన్నమాట. అప్పుడు నాకు అర్థమైందన్నమాట, ఓకే మనం పండించుకోవచ్చు అని. సెకండ్ టైం వచ్చేసి మొత్తం పెరట్లో పెట్టినా అనమాట. పెరట్లో పెట్టినా కూడా బాగానే వచ్చింది. కానీ మనం ఒక్కసారి వేయగానే మనకు దీని గురించి మొత్తం ఐడియా రాదండి. మనం వేస్తుంటేనే కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది. మనం ఇంకా మంచిగా సూపర్ రిజల్ట్ చూడొచ్చు అన్నమాట. ఇలా మట్ల నుంచి మొత్తం మనము తీసేసుకోవాలండి పసుపుని. ఈ సంవత్సరం అయితే నేను మన గార్డెన్లో పండించుకున్న పసుపుతోనే నేను ఇంట్లో పసుపు తయారు చేసుకున్నానండి. ఇంటికి సరిపడా పసుపుని. చాలా బాగా కుదిరిందన్నమాట. సూపర్ స్మెల్ ఉంటుందండి. ఎందుకంటే ఆర్గానిక్ మెథడ్లో పండించుకుంటాం కదా పసుపుని. మంచి కలర్తో పాటు, మంచి రుచితో పాటు సూపర్ స్మెల్ ఉంటుందన్నమాట. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నా కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేశానండి పసుపు తయారీ విధానాన్ని. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా పసుపు అంతా మట్ల నుంచి తీసేసుకున్న తర్వాత పైన ఉన్న ఆ రూట్స్ అన్నీ మొత్తం నైఫ్తో కట్ చేసేసుకొని, కొమ్మలన్నీ సపరేట్ చేసేసుకొని, నీట్గా కడిగేసుకొని, తడి లేకుండా నీడకు ఆరబెట్టుకోవాలండి. ఇలా పసుపు కొమ్మల్ని మనము ఆరబెట్టుకున్న తర్వాతనే నెక్స్ట్ సీజన్ కోసము, సీడ్స్ కోసము మనకు కావాల్సిన కొమ్మల్ని, పసుపు కొమ్మల్ని ఒక ప్లేట్లో కానీ, ఒక గంపలో కానీ, బాల్కనీలో ఒక మూలకు పెట్టుకోవాలండి. ఎండ తగలొద్దు, వెలుతురు గాలి మాత్రం తగిలేలా ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నెక్స్ట్ సీజన్ కోసం కూడా మనం రెడీగా పెట్టేసుకుంటే మనకు టెన్షన్ ఉండదన్నమాట. రెడీగా ఉంటాయి కాబట్టి సీజన్ రాగానే వెంటనే పెట్టేయచ్చు. చూడండి ఇంత హార్వెస్ట్ వెళ్ళిందండి. ఎంత బాగా ముదిరినాయి కొమ్మలు చూడండి కదా. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే చాలా ఈజీగా ఇంటికి సరిపడా పసుపుని మనం ఇలా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు. తప్పకుండా ఈసారి మీరు కూడా ట్రై చేయండి.
అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.